వాటి మీరు మాజీ హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పోలీసులను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఒక మాజీ హోంమంత్రి ఇది మంచిది తగదు అనే మాట చెప్తాను. ఇవన్నీ కూడా శాంతి భద్రతలు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా మంత్రి గారు జవాబు చెప్తాను. సార్ ఎవరు పడతారు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు. దయచేసి నేను హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు కాబట్టి నా సోదరి మణి లాంటి అక్క కాబట్టి నేనేం అడుగుతా ఉన్నా, హోంశాఖ మంత్రిగా మీరు ఇవాళ ఈ 7 నెలలని మొత్తం శాంతి భద్రతలు జరుగుతున్న హత్యలకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ 6 నెలల్లో 550, 700 దాకా వినే అధ్యక్ష. ఇలా నేనేం అడుగుతా ఉన్నా అంటే 3 హత్యలు జరిగిన శాంతి భద్రతలకు అంటే ఏదో ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన హత్యలు కాదు అధ్యక్ష, జరుగుతుండొచ్చు కుటుంబ పరంగానో స్థల పరంగానో ఎక్కడనో ఏదో జరుగుతుండొచ్చు. దాన్ని మొత్తం పోలీస్ సంస్థలకు పోలీసులకు ఆత్మస్థైర్యం మీ లెక్క కేసులు వాళ్ళు వెంటనే కెట్టే విధంగా హౌస్ అరెస్టులు చేసి ప్రొటెస్టులను ఆపి హౌస్ అరెస్ట్ చేసి మాకు ఉద్యమాన్ని గొంతు నొక్కినటువంటి పరిస్థితుల్లో మేము ఆదేశాలు లేదు అధ్యక్ష. ఇవాళ ఆ విధంగా 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మేము కూడా అట్లనే పరిపాలిస్తాం అని అనుకునే పొరపాటు అధ్యక్ష. పోలీసులకు మా ప్రజాపాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది. అట్లానే శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడో విఘాతం కలిగే విధంగా వ్యవహారం జరుగుతుంది. అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రిగా ఉక్కు పాదం వేసి తప్పకుండా శాంతి భద్రతలు కాపాడుతారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనే మాట మనం చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అందుకని గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, పోలీస్ శాఖ ఎంత ప్రతిష్ట ఎట్లా ఉండాలి, పోలీస్ శాఖ గత ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించిందని అందుకే చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, ఎవరిని మేము హౌస్ అరెస్టు చేస్తలేము, ఎవరి మీద మేము కక్ష సాధిస్తలేము, ఎవరి మీద లేదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష జరుగుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందామనే కదా అధ్యక్ష అసెంబ్లీలో ఉంటాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు, సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని 4 గంటలకు అధ్యక్ష కందుకూరు మండల్ హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష. అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష, పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు. అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష, షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మా లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే కింద జరుగుతుంది తెలియకపోవచ్చు అధ్యక్ష. చెప్పిన దాన్ని స్వద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా. ఇంకోటి అధ్యక్ష స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష. సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష. రెండవది అధ్యక్ష నేను ఈరోజు జరిగింది చెప్తున్నానండి. క్రిషాంక్ మీరు కొంచెం ఓపిక పెడితే మళ్ళీ చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు కదా, ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు కదండి. అంటే మీరే సమాధానం చెప్తారంటే అట్లాగే వింటామండి. మీరు చెప్పిన తర్వాత ప్రతి దగ్గర మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవుతారు కదా. మేము తప్పు మాట్లాడితే డెఫినెట్ మేము అక్కడ చూడాలంటే మీరు మరి అట్లా మాట్లాడితే ఏం చేస్తామండి. వినండి, జరిగి ఉంటాయండి. గతంలో పొరపాట్లు చేశాం కాబట్టి మార్పు తెస్తామని మీరు వచ్చారండి. మరి పొరపాట్లు చేసినాం అంటున్నారు కదా, మరి అదే ఫాలో అవుతున్నారు కదా మీరు కూడా. శంకర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు ఎవరైనా కానివ్వండి అధ్యక్ష, వాళ్ళకు మాట్లాడే అధికారం ఉంది, డెఫినెట్గా మాట్లాడాలి అధ్యక్ష. మేము మాట్లాడుతున్నప్పుడు తప్పు మాట్లాడితే డెఫినెట్గా ప్రభుత్వం నుండి ఖండించండి. ఇది తప్పు నిన్న జరిగింది చెప్తున్నానండి. శ్రీహరి గారు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష చాలా స్వతంత్రంగా ఉన్నాము, స్వతంత్రం ఇచ్చినామంటుంది అధ్యక్ష. డెఫినెట్గా ఇచ్చున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారు ఒక డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటే అది కూడా స్కూళ్ళ మీదనే అధ్యక్ష. గౌరవ కౌశిక్ రెడ్డి గారు రివ్యూ చేసి ఎంఈఓలను పిలిచి స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, ఏం కావాలని రివ్యూ చేసుకుంటే డిఈఓ గారు ఎంఈఓ వాళ్ళకు నోటీస్ పంపిస్తారు అధ్యక్ష, షోకాజ్ నోటీస్. ఎట్లా పోతారు మీరు ఎమ్మెల్యే రివ్యూస్ కానీ? కరెక్ట్ అని అధ్యక్ష?
సరే ఎట్లా పంపిస్తారు మీరు, అట్లెట్లా నోటీసులు ఇస్తారు ఎంఈఓకి అని జిల్లా పరిషత్లో నిలదీస్తే అధ్యక్ష కేసు పెడుతున్నారు అధ్యక్ష. కేసు పెట్టారు, కలెక్టర్ గారు కంప్లైంట్ మీద కేసు పెట్టారు. ఇదేం సిస్టమ్ అధ్యక్ష? ఇదేం సిస్టమ్ అధ్యక్ష? అధ్యక్ష ఎందుకు అట్లా జరుగుతుందంటే అధ్యక్ష ఇవి మెయిన్ చెప్పినే కాదు అధ్యక్ష. ఇప్పుడే నేను ఒక పేపర్ చూపించాను అధ్యక్ష. జూన్లో సగటున రోజుకు హత్య మెయిన్ చెప్పింది కాదు అధ్యక్ష. అధ్యక్ష నేనేమంటున్నానంటే భరోసాగా ఉండాలి, నగరంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డెఫినెట్గా పోలీస్ సైడే కదా అధ్యక్ష చూస్తారు. మనం కాపాడాలంటే అందరం కూడా ఎక్కడ చూస్తాం అధ్యక్ష? చివరికి భార్యాభర్తల కొట్లాట ఏదో కూడా పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష. అంత నమ్మకం విశ్వాసం అధ్యక్ష పోలీస్ మీద. అదే చెప్తున్నాం, డెఫినెట్గా పోలీస్ వైఫల్యం కాదు ప్రభుత్వ వైఫల్యమే అంటాను అధ్యక్ష నేను. ఎందుకంటే కంప్లీట్ రివ్యూ చేయాలా, ప్రతి క్షణం రివ్యూ చేయాలా అధ్యక్ష. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జనాభా ఉన్నారు, గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష? ఎటుపోతుంది అధ్యక్ష? అరే ఉండండి మరి మాట్లాడుతున్నా అంటే వదిలేద్దామా అంటున్నా. వదిలేద్దామంటే వదిలేద్దామండి అధ్యక్ష. ఒక 2-3 ఇష్యూస్ చెప్తాను అధ్యక్ష. కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష అత్యాచారం జరిగితే వారం 10 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష. అప్పటి వరకు పట్టించుకోలేదు వారం రోజులు అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. దుండిగల్లో జరిగిన సంఘటన కూడా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష మన మలక్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష, బ్లైండ్ స్కూల్. మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ జరిగితే అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష 10-15 రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు. కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక 16th రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష. 7th రోజు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్లో మన మలక్పేటలో మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష, బ్లైండ్ స్కూల్ అధ్యక్ష. ఈ అమ్మాయి కూడా మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష 24th ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష? ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష? అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇమీడియట్గా అధ్యక్ష నేనే సంబంధిత మంత్రిని. అక్కడ పిల్లల మధ్య ఏం జరిగిందో మేడంకు పర్సనల్గా వీడియో పంపిస్తాం. కలెక్టర్ను కూడా అక్కడ అధికారిగా నియమించినాం, ఏది ఎంక్వైరీ అధికారిగా. టోటల్గా బ్లైండ్ స్కూల్లో ఏం జరిగింది, పిల్లల మధ్య ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని అది కూడా మాకు చెప్పుకోవడానికి సిగ్గుచేటే. సరే అంతకుముందు నుంచి కూడా అది ఉంది కాబట్టి మీకు పర్సనల్గా తప్పకుండా ఆ వీడియోను మా సెక్రటరీ వాకటి కరుణ గారు మీకు పంపిస్తారు మేడం. అది ఏం జరిగిందని రేపు జరిగినట్టుగా మాకు రాలే, వేరే జరిగిందని ఉంది కాబట్టి తెలియజేస్తాం.